జనసేన ఆవిర్భావ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్మాణం చాలా కష్టమైన పని అన్నారు. కష్టమైన ప్రయాణం, అనేక అవమానాలను ఎదుర్కొన్నామని చెప్పారు. తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరిని పవన్ గౌరవించారన్నారు. తమ నాయకుడిని ఇబ్బందులు పెట్టిన రోజులను మర్చిపోలేమని చెప్పారు. ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారని అన్నారు. జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని తెలిపారు. జనసేనలో 12.32 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారని, ప్రతిపక్షంలో ఒక విధంగా, అధికారంలో మరో విధంగా లేమని అన్నారు. కాకినాడ నుంచి నరసాపురం వరకు మత్స్యకార భరోసా చేపట్టామని పేర్కొన్నారు. 2019లో జనసేనకు భవిష్యత్తు ఉందనే సందర్భంలోనూ కార్మికులకు భరోసా ఇచ్చామని నాదెండ్ల పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో దయచేసి మీరు చిన్న చిన్న విషయాల్లో గొడవపడి మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మనం ముందుకెళ్లాలి. మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలకులు. ఇంత ఆర్థిక నష్టం ఎప్పుడూ జరగలేదు. కష్టకాలంలో ఉన్నాం. మీరు తోడుగా నిలబడండి. కొంతమందికి పదవులు రావచ్చు, కొంతమందికి పదవులు రాకపోవచ్చు, కానీ మీరు నిలబడింది పవన్ కళ్యాణ్ గారికి ఈ కష్టమైన ప్రస్థానంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో సరే మేమున్నాం అన్నా మీతోటని నిలబడింది మన జన సైనికులు. వాళ్ళ గురించే మనం చేసుకునే ఈ సభ. చాలా మంది జన సైనికులు పాపం ఈరోజు ఇక్కడ ఉంటే ఎంతో ఆనందించే వాళ్ళు వాళ్ళ సభ చూసి. 463 జన సైనికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఎంతో బాధ కలిగించింది. చాలా మంది ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్కుల్ని వాళ్ళకి అందించాం. ఎవరు కూడా క్షేత్రస్థాయిలో దయచేసి మీరు చిన్న చిన్న విషయాల్లో గొడవపడి మన కూటమి ప్రభుత్వంలో